కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ కు సంబంధించిన ఎన్నికల్లో అంజిరెడ్డి గెలిచారు. అంజిరెడ్డి విజయం సాధించారు. సో మొత్తం 2 ఇప్పుడు గెలిచినట్టు ఉంది బీజేపీ. ప్రస్తుతం మనతో పాటు రామచంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్సీ, ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్తే. భరత్ గారు నమస్తే. రామచంద్రరావు గారు, మొత్తానికి కరీంనగర్ లో రెండింటికి 2 కొట్టేశారు. మంచి అక్కడ కార్యకర్తలు ప్రజలు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. క్యాడర్ కూడా బాగా పనిచేసింది. తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బీజేపీతో మళ్ళీ ఉత్తర తెలంగాణ ఉన్నాము అని చెప్పేసి కూడా ఉత్తర తెలంగాణ మొత్తం కూడా మేము ఉన్నాము అనేటటువంటి వారి యొక్క ఆలోచన బయటపెట్టడం జరిగింది. మంచి గెలుపు 2 కూడా మల్క కొమ్మాయిది, అదేవిధంగా అంజిరెడ్డి గారి 2 కూడా కార్యకర్తల ఒక కష్టము, ప్రజల ఒక మద్దతుని గెలిచినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఓకే ఓకే అంటే మీ తర్వాత ఇప్పుడు సెకండ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లో మీరు అప్పుడు హైదరాబాద్ లో 2014లో గెలిచారు. అప్పుడు మంచి మెజార్టీతో ఫస్ట్ రౌండ్ లో గెలిచాను. అప్పుడు నేను సెకండ్ టైం నేను ఓడిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. అంటే లాస్ట్ వరకు కూడా బాగా దానికి డ్రాగ్ చేసి ఇదే పరిస్థితిలో వాణి గారు గెలవడం జరిగింది. అంటే 2 సార్లు కూడా పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్, ఓటు శాతం బాగా వచ్చినాయి. అయితే సరే, ఓటమికి ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి దాని మీద నేను ఇప్పుడు పోను. బట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక ఏదైతే ఎలక్షన్ జరిగినాయో టీచర్స్ గానే దీనికి కానీ 2 నేను భావిస్తున్నా. ఒకటో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో 12 లక్షల సంబంధించినటువంటి, గతంలో బండి సంజయ్ గారు మా పార్టీ నాయకులు 317 జియో మీద పోరాడి జైలుకు కూడా వెళ్లి వచ్చినటువంటి సంఘటన ఒకటి. మూడోది మాకున్నటువంటి క్యాడర్ ఏదైతుందో మొత్తం ఈ ఉత్తర తెలంగాణ క్యాడర్ అంతా కూడా ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పారు ఓటు కోసం ఫోన్ చేశారని చెప్పేసి, ఈ విధమైనటువంటి కష్టపడి పొద్దున ఆహరాత్రులు కష్టపడి గెలిపించుకోవాలి, బీజేపీని పార్టీని గెలిపించుకోవాలి అనే బీజేపీకి అసెంటే క్యాడర్, కమిటెడ్ క్యాడర్, సిద్ధాంతం, దేశం కోసం ధర్మం కోసం నిలబడే క్యాడర్ నేను ప్రతి ఊర్లో కూడా చూస్తున్నా. అంటే అది మిగతా పార్టీలకు అది లేదు, అది వరం. బీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఎవరికి లేదు కమిటెడ్ క్యాడర్. అంటే డబ్బులు ఇస్తేనే పనిచేస్తాం. ఆ డబ్బు ఈ మధ్య కాలంలో కూడా కమిట్మెంట్ పెరిగింది బాగా. కొత్త క్యాడర్ వచ్చింది, కొత్త వాళ్ళు వచ్చారు, బాగా బాగా పెరిగింది. మనకు 7 ఎమ్మెల్యేలు ఉన్న స్థానం మాది, 4 ఎంపీల స్థానం ఇది. తప్పకుండా బీజేపీ కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది గెలవడం అనేది. కానీ ఇప్పుడు వీళ్ళు విమర్శిస్తుంది డబ్బులు బాగా ఖర్చు పెట్టింది బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇక్కడ అని అంటున్నారు. అది చాలా పొరపాటు. అట్లా అదేం చేయలేదు. మీరు వాస్తవానికి కాంగ్రెస్ మీదనే ఆరోపణ ఉన్నది బాగా పంచారని చెప్పేసి. మేమైతే ఎక్కడ కూడా పంచలేదు. టీచర్ ఎమ్మెల్సీలో మీరు పంచారు. తర్వాత ప్రచారానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. గ్రాడ్యుయేట్ గెట్ టుగెదర్, దావత్తులు, విందులు, ఇవన్నీ ఒక ప్రాసెస్ లో ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరిగినది కానీ ఎక్కడ కూడా డబ్బులు మాత్రం ఓటర్లకు ఇచ్చింది లేదండి. అది చాలా పొరపాటు. అదొక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అది టీచర్లనే అవమానపరిచినట్టు ఎలిగేషన్ ఇది. ఎక్కడ కూడా డబ్బుతో ఓటు కొనలేదు. మా పార్టీ కూడా చాలా సీరియస్ గా ఎలక్షన్స్ లో ఎవరు కూడా డబ్బుకు పెట్టి ఓటు కొనొద్దు అనే ఆలోచనలోనే మేము ముందుకు వెళ్ళినాం. మీరు చూడండి, ఎక్కడ కూడా మేము ఈవెన్ గ్రాడ్యుయేట్ లో కానీ టీచర్స్ లో కానీ టీచర్ గ్రూప్ లలోనే బాగా తిరుగుతుంది. టీచర్ గ్రూప్ లోనే అవునండి, ఓడిపోయేవాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు కదా మా మీద అప్రత్యక్ష పాలు చేయడానికి. అదంతా కూడా బ్యాడ్ క్యాంపెయిన్ చేయడం అంతవరకు. అది మా మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అవన్నీ కూడా. ఓకే 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 సో ఏంటి నెక్స్ట్? ఇప్పుడు 3 గెలిచారు సార్. నల్గొండ 3 గెలిచారు. నల్గొండ, వరంగల్, ఖమ్మంలో మాత్రం 5th పొజిషన్. మరి ఎట్లా ఈ జిల్లాలు, వీక్ జిల్లాలు, ఇప్పుడు మీకు ఒక ఉత్తర తెలంగాణ ఉంటే సరిపోదు కదా, దక్షిణ తెలంగాణ. భరత్ గారు, గతంలో మేము ఏవీ రెడ్డి గారు కూడా మేము గెలిచినాం. హైదరాబాద్ గెలిచారు. హైదరాబాద్ కదా. అయితే మేము ఒక
ఇప్పుడు మాకున్నటువంటి ఓటమి కారణాలు మన ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఏతుందో దాని మీద కూడా మేము ఇప్పుడు దృష్టి పెడతాం. రేపు స్థానిక ఎన్నికల్లో ఇది మాకు ఒక పాయింటర్ ఉంది, మనకి ఒక డ్రైవింగ్ ఫోర్స్. డెఫినెట్ గా స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో బీజేపీ పక్షాన రిజల్ట్ వస్తాయని చెప్పి భావిస్తున్నాము. మేము మాకు ఉన్నటువంటి ఒక బలహీన ప్రాంతాలు ఏతున్నాయో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ కూడా మేము బలోపేతం కావడం ప్రయత్నం చేస్తాము. ఇది ఒక పార్టీకు మంచి అవకాశం ఈ తెలంగాణలో పెరగడానికి అని చెప్పి నేను భావిస్తాను. పాత కొత్తలది ఎట్లా సమ్మేళనం చూస్తారు? మీరు కూడా అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నారు, ప్రధానంగా ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిని మీరు ఆశిస్తున్నారు. ఎట్లా ఓల్డ్ న్యూ ఇది జరగట్లేదు, తాల్మేల్ అంత బాగా జరగట్లేదు, లేకపోతే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయంటారు? నేను అటువంటి ఒక ఆలోచన నమ్మే వ్యక్తిని కాదు. పార్టీలో చేరిన ప్రతి వ్యక్తి పార్టీ వ్యక్తియే, పాత లేదు కొత్త లేదు. అదంతా కూడా కొంతమంది సృష్టిస్తున్నారు, కొన్ని హౌజెస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ మా పార్టీలో ఇప్పుడు చేరిన వ్యక్తి మా పార్టీ కార్యకర్తనే. కాబట్టి మాకు కొత్త పాత అనేది లేదు. ఎవరైనా అటువంటి ఆలోచనలో ఉన్నారంటే చాలా పొరపాటు. అది ఆ నాయకుడు కూడా మీకు చెప్తా ఉన్నాము, అటువంటి ఆలోచన పెట్టుకోకండి. అది పార్టీ పెరుగుదలకు మంచిది కాదు, అది వ్యక్తిగత పెరుగుదలకు కూడా మంచిది కాదు. అటువంటి ఆలోచన మనసు తీసేయాలి. ప్రతి వ్యక్తి పార్టీలో చేరిన వ్యక్తి పార్టీ వ్యక్తియే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా కూడా ఇటువంటి ఒక ఆలోచనలో ఉంటే అది మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఒక సీనియర్ కార్యకర్తగా నేను అందరినీ కోరుతాను. అంటే 8 పార్లమెంట్ సీట్లు వచ్చిన అధ్యక్ష పదవి విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దీనివల్ల మీకు గ్రోత్ కి ఇబ్బంది కదా? చాలా మంచి మూమెంట్ వచ్చింది పార్లమెంట్ లో గెలిచిన తర్వాత. ఈ 8 ఆల్ ఇండియా భరత్ గారు ఇక్కడ ఏదో తెలంగాణ కోసం ఆలోచన జరుగుతుంది కాదు, ఇది ఆల్ ఇండియా పాలసీ. అంటే ఆల్ ఇండియాలో 11 అధ్యక్ష పదవులు కంప్లీట్ చేశారు ఈ పాటికి. తెలంగాణ ఇంకా 11 చేయాలి, ఇంకా 11 చేయాలి. ఆ 11 మన తెలంగాణ ఒకటి ఉన్నది అట్లా. అంతేగాని తెలంగాణకి స్పెషల్ గా డిలే చేసేదానికి లేదు. కానీ కొన్ని టెక్నికల్ గా కొన్ని ఉన్నాయి పార్టీ పద్ధతి. మీరు అధ్యక్షులు అవుతున్నారా? అవి చూద్దాం, అది పార్టీ నిర్ణయం కదా. నేను అనుకోకుండా రేసులో ఉన్నారా? మన దగ్గర రేసు గీసే ఏమున్నది, పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే కదా. పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే. మీరు 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 మీ అంతా మీరు అడగట్లేదా? నాకు అవకాశం ఇవ్వండి అని అడగట్లేదా? నీ అట్లా అడగట్లేదు, ఇస్తే చేస్తావని అంతే. నేనేమి నాకు కావాలని అడగట్లేదు ఎక్కడ కూడా. పార్టీ నాకు ఇస్తే నేను చేస్తా అంతే. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. సో మొత్తాన్ని